డిస్క్లైమర్: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. కాబట్టి స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ జాగ్రత్తగా చదవండి. మీ పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయడానికి సరైన ఏజ్ ఏంటి? ఈ ప్రశ్నని పీపుల్ పదే పదే అడుగుతున్నారు. చాలా మంది తమ సేవింగ్స్ పెంచుకోవడానికి మంచి టైం కోసం చూస్తూ ఉన్నారు. వారికి ఆన్సర్ చాలా సింపుల్. ఎంత ఎర్లీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభిస్తారో అంతే వేగంగా మీ సేవింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. లైఫ్లో ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పాటు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా సాధించే అవకాశం ఉంటుంది. దీంతో మీరు ఎన్నో బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. మీరు యంగ్ పేరెంట్ అయ్యి మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సేవ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నారు, కానీ మీకు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో క్లారిటీ లేదు. దీనికి ఆన్సర్ కూడా సేమ్. ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంతే ఉపయోగం. మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎందుకు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. కాలం గడిచే కొద్దీ ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. విదేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా ఎడ్యుకేషన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఆలస్యం చేస్తే అంత మనీ మీరు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావాల్సినంత ఫండ్స్ లేక ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోతుంది అనడానికి ఈ డేటా చూస్తే మీకు బెటర్ ఐడియా వస్తుంది. 2022లో MBA చేసేందుకు అయిన కాస్ట్ వచ్చేసి 25 lakhs. అదే 2032 నాటికి MBAకి అయ్యే ఖర్చు 64 lakhs వరకు పెరిగిపోతుంది. 2022లో MBBS చదివేందుకు అయిన కాస్ట్ 45 lakhs. 2032 నాటికి MBBSకి అయ్యే కాస్ట్ 1.6 crore వరకు ఉంటుంది. 2022లో ఇంజనీరింగ్ చదివేందుకు అయిన కాస్ట్ 12 lakhs. 2032 నాటికి ఇంజనీరింగ్కి అయ్యే కాస్ట్ 31 lakhs వరకు ఉంటుంది. 2022లో LLB చదివేందుకు అయిన కాస్ట్ వచ్చేసి 7.5 lakhs. అదే 2032 నాటికి LLBకి అయ్యే కాస్ట్ వచ్చేసి 19 lakhs వరకు పెరిగిపోతుంది. డిస్క్లైమర్: ఫ్యూచర్ అంచనాలు పాస్ట్ ఇన్ఫ్లేషనరీ డేటా యొక్క విశ్లేషణ మరియు మార్పుకు లోబడి ఉంటాయి. ముందుగానే పెట్టుబడి పెట్టడం వల్ల మీ మనీని పెంచుకోవచ్చు, అలాగే మీ కొనుగోలు శక్తిని నిలుపుకోవచ్చు. చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం పెట్టుబడి సమయంలో మీ రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటే మీ రిటర్న్స్ అంత ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. మీ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ, పెట్టుబడి స్ట్రాటజీ ఆధారంగా మీరు కాలక్రమేణా మీకు కావలసిన అమౌంట్ని కూడబెట్టుకోవచ్చు. ఇన్వెస్టింగ్ పవర్ రూల్ లాంగివిటీపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెడతారో మీ రివార్డ్స్ అంత ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఇన్వెస్టింగ్లో టైం యొక్క వాల్యూ. పెట్టుబడి పెట్టే సమయంలో టైం అనేది ఒక అమూల్యమైన ఆస్తి. మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ మరియు డ్యూరేషన్ మీరు సాధించాలని అనుకున్న ప్లాన్ చేస్తున్న ఎడ్యుకేషన్ కార్పస్కి గణనీయంగా దోహదపడు. నంబర్ 2, కాంపౌండింగ్ యొక్క పవర్. కాంపౌండింగ్ అంటే మీరు మీ పాకెట్ నుంచి ఖర్చు చేసిన దాని మీద మాత్రమే కాకుండా దాని నుంచి మీరు సంపాదించిన దానిపై కూడా రిటర్న్స్ పొందుతారు. బేసిక్లీ ఇది కాలక్రమేణా మీ కార్పస్ని పెంచి ధనవంతులయ్యేలా చేస్తుంది. అంటే మీరు పొందిన ఇంట్రెస్ట్ పై కూడా రిటర్న్ అయ్యేలా చేస్తుంది. 3, మీరు మినిమం అమౌంట్తోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ముందుగానే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారా లేదా అనేది చాలా ముఖ్యం. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే ఇన్వెస్ట్ చేసిన సమయం చాలా ముఖ్యం. కాబట్టి వీలైనంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించండి. మ్యూచువల్ ఫండ్స్తో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు 100 లేదా 500తో SIPని ప్రారంభించవచ్చు. ఆలస్యం చేస్తే మీ పాకెట్పై అనవసరమైన భారం పడుతుంది. 4వది, మోర్ రికవరీ టైం. మొదట్లో మీ ఇన్వెస్ట్మెంట్ని కాస్త లూజ్ అయినప్పటికీ మీ నష్టాలు తిరిగి పొందేందుకు మీకు సమయం ఉంటుంది. మీరు ఆలస్యంగా ప్రారంభిస్తే అది ఉండదు. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారా? ఇలాంటి మరిన్ని వీడియోస్ ఉన్న కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి.